అమ్మ మరి ద్వాదశ రాసుల్లో ఈ ఏప్రిల్ నెల వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే మరిన్ని మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ పాటించాలి? వృశ్చిక రాశికి రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి మామూలుగా చూసుకున్నప్పుడు వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి అయిన కుజుడు వీళ్ళకి చతుర్థ స్థానంలో సంచారం చేయడం. ఆల్రెడీ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తోంది వీళ్ళకి. సో అర్ధాష్టమ శని నడవడము, అందులో వీళ్ళకి ఈ రాశ్యాధిపతి అయిన కుజుడు శత్రువుతో కలిసి శత్రుస్థానంలో ఉండడం. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఏదైనా లోన్స్ తీసుకునే విషయాల్లో, ముఖ్యంగా ప్రాపర్టీ లోన్స్ అలాంటివి తీసుకుంటే అలాంటి విషయాల్లో, గృహ నిర్మాణాలు లేదా మార్పులు, గృహంలో మార్పులు చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకడిని ఎవరినో మేస్త్రిని కేకేస్తారు, వాడేదో చేసి వెళ్ళిపోతాడు, అక్కడికి ఏదో చిన్న తప్పు చేస్తాడు, మళ్ళీ దాన్ని తీయడానికి ఒక ఖర్చు కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది ఉంటుంది. తల్లి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం. ఎందుకంటే శని భగవానుడు ఎట్లానో అక్కడ అందులోనే ఉంటాడు, కానీ ఇందులో కుజుడు కూడా కలిసాడు కదా, కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ కింద ఫ్లక్చువేట్ అవుతూ ఉండడం, దానివల్ల చిన్న చిన్న టెన్షన్స్ ఉండడం, ఇలాంటివి కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా శనితో కుజుడు కలిసి ఉన్నాడు కాబట్టి ఇంటికి సంబంధించి కానీ వ్యక్తిగతంగా కానీ ఏదైనా సరే పనులు కొత్తగా ఏవైనా చేపట్టాలనే ఆలోచనలు వస్తే వాటికి కనీసం కుజుడు మార్పు చెందే వరకునైనా వాటిని వాయిదా వేసుకోవడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ వాహనాల విషయాల్లో వాటిల్లో కూడా జాగ్రత్తగా ఉండడం, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు లేదా మనకి రీసెల్లింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది కదా, సో సెకండ్ హ్యాండ్ కొన్నా లేకపోతే వాటికి పూర్తిగా చూసుకోవడం, ఇలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ వీళ్ళు ఉండాలి. అలాగే ఇక్కడ వివాహానికి ఆలస్యం అయ్యే విషయాలు ఎక్కువగా కనబడుతూ ఉండడం, అలాగే కొంత ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ గురుబలం లేకపోవడం, వీళ్ళకి కూడా గురుబలం అనేది లేదు. అందులో ఈ సప్తమాధిపతి అయిన శుక్రుడు వెళ్ళి పాపగ్రహాలతో కలవడం. ఓకే. ఎప్పుడైతే పాపగ్రహాలతో కంబస్ట్ అయి ఉన్నాడో ఈయన, వివాహ సంబంధించిన విషయాల్లో ఆలస్యం, లేకపోతే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం, వచ్చిన సంబంధాలు కాస్త అనుకున్న దాని రకంగా రాలేకపోవడం, ఇవన్నీ కూడా కనబడతాయి. అలాగే దశమ ఎప్పుడైతే ఈ శని కుజుల యొక్క కలయిక ఏదైతే ఉందో దీనివల్ల కాస్త కొంచెం అంటే ఎలా అంటే మనకి ఈ విద్యార్థులకి వాళ్ళకి కూడా కొంత ప్రాథమిక విద్య దీనికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత స్ట్రెస్ అనేది వీళ్ళకి ఉంటుంది. లేదా రిజల్ట్స్ ఎలా వస్తాయి, మనకి సరిగ్గా చదువు రిజల్ట్ అనేది వస్తుందా లేదా, ఇలాంటి టెన్షన్స్ ఎక్కువగా పెట్టుకోవడం, వృత్తి ఉద్యోగ పరంగా వాటి పరంగా కూడా వీళ్ళకి కాస్త సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే దశమాధిపతి అయిన రవి వీళ్ళకి ఇక్కడ మనకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి పంచమంలో ఉండడం, దాని తర్వాత ఎప్పుడైతే షష్టమంలోకి మార్పు చెందుతాడో అప్పటి నుంచి కాస్త షష్టమ స్థానంలోకి మార్పు, తదనంతరం ఆయన ఉచ్చస్థితి కాబట్టి అప్పుడు బాగుంటుంది. అంతవరకు వృత్తిపరంగా దాని పరంగా కూడా కొంత స్ట్రెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు. ఎందుకంటే పశ్చిమ స్థానంలో ఇక్కడ శుక్రుడు ఉన్నా కూడా వీళ్ళకి రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి, రాహు కూడా ఉన్నాడు కాబట్టి కొంత మిక్స్డ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. తెలివితేటల విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉండాలి. మొత్తం మీద వీళ్ళు ఈ మాసంలో దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, అలాగే కుదిరితే వీళ్ళు సంతాన విషయాల్లో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో సంతానపరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వీళ్ళు ప్రతి ఆదివారము కూడా కాస్త గోధుమలు నానబెట్టి గోవుకి తినిపిస్తూ ఉండడం, ఆదివారం రాహుకాల సమయంలో గోవుకి తినిపిస్తూ ఉండడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు కానీ ఆ శత్రు బాధలు కానీ ఏవైనా కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశాధిపతి వచ్చి చంద్రుడు. కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి.
అయితే కర్కాటక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ మాసంలో వీళ్ళకి ఆల్రెడీ అష్టమ శని అనేది నడుస్తుంది. అష్టమ శని నడవడం, ఈ అష్టమ శనిలోనే కుజుడు కలిసి ఉండడం, దాని తర్వాత నవంలోకి కుజుడు వెళ్ళడం, ఇవన్నీ కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. అందులో ఈ మాసం అంతా కూడా వీళ్ళకి ఏం పెద్దగా గురుబలం అంటూ వీళ్ళకి ఏమీ ఉండదు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఇక్కడ అష్టమ స్థానంలో శని కుజుల యొక్క కలయిక వల్ల ఏప్రిల్ 25 వరకు ఉంటారు అష్టమ స్థానంలో. కాబట్టి కంపల్సరీగా వీళ్ళకి పైనుంచి వచ్చే ఆస్తిపాస్తుల విషయాల్లో కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, ఆకస్మికంగా వచ్చే నష్టాలు, ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ కుజుడు ఎలాంటి అంటే కొంత ఉత్ప్రేరకారకుడు, లేదా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆడవాళ్లే ఉన్నారు, కూరలు తరుగుతున్నారు, వేలుతడం, రక్తం కళ్ళు చూడడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరిగే అవకాశం అనేది ఉంటుంది. అందుకనే కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా వాహనాలు నడిపే విషయాల్లో ఈ శని కుజుల యొక్క కలయిక ఉన్నంతసేపు కూడా జాగ్రత్తగా తప్పనిసరిగా వీళ్ళు ఉండాలి. అలాగే ఇక్కడ పంచమాధిపతి అయిన కుజుడు శనితో కలవడం వల్ల, అంటే ఈ యొక్క కుజుడు వీడికి ఏమయ్యాడు, పంచమాధిపతి అయ్యాడు. పంచమ స్థానం సంతానానికి సంబంధించిన స్థానము, లలిత కళలు, క్రియేటివిటీ, తెలివితేటలు, ఈ ఆధ్యాత్మికం, ఇదంతా కూడా మనకి పంచమ స్థానంలోకి వస్తుంది. కాబట్టి క్రియేటివిటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే కాస్త డబ్బులు, 4 రూపాయల డబ్బులు దాచిపెట్టుకుని ముందుగానే ఉండాలి. అలాగే సంతాన విషయాల పరంగా కూడా కొంత మోసపోయే అవకాశం, అంటే ఈ దత్తత కానీ, IVF ద్వారా కానీ చేసుకునే ఉంటాయి కదా, సో వాటి వల్ల కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ 9వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి, ఈ 9వ ఇంట్లో ఉన్న రాహు తండ్రి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఒకవేళ తండ్రి పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, తండ్రికి సేవ చేయడం ద్వారా రాహు యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే సప్తమాధిపతి అయి ఉన్నాడో వీళ్ళకి సప్తమాధిపతి ఆయన అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది, అంటే ఈ సప్తమాధిపతి అష్టమాధిపతి కలిపి అష్టమ స్థానంలోనే ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ లోన్స్, ఏదైనా అంటే పిల్లలకి ఏదైనా మన లోన్స్ విషయాల్లో వాటిల్లో కానీ, ఇల్లు కొనుక్కోవాలనుకునే విషయంలో కానీ, దేంట్లోనైనా సరే వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వాహనాల మీద స్పీడ్గా వెళ్ళడం అనేది మాత్రం ఈ రాశి వాళ్ళకి మంచిది కాదు. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా వీళ్ళకి సామాన్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్దగా అంత ఇబ్బంది ఉండదు. అలా అని చెప్పి పూర్తిగా నష్టపోయేది కూడా ఏమీ వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఉండదు. ఈ కర్కాటక రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు లక్ష్మీనరసింహస్వామి కరాలంబ స్తోత్రాన్ని కానీ, లక్ష్మీనరసింహస్వామిని ఆరాధన చేయడం కానీ, అలాగే వీళ్ళకి మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, ఈ వెంకటేశ్వర స్వామి ఎట్లా అంటే శనివారాల నియమాలు పాటిస్తూ ప్రతి శనివారం ఇంట్లో పిండి దీపాన్ని వెలిగించుకుని, మామూలు వెంకటేశ్వర స్వామి పిండి దీపం ఉంటుంది కదా, ఆ పిండి దీపాన్ని వెలిగించుకోను. అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవుడికి భోజనాలు, కాలభైరవుడు అంటే ఎవరు, ఆ కుక్క మనకి రోడ్ల మీద తిరిగే చపాతీలనో పెరుగు అన్నమనో ఏదో మనకు తోచింది పెట్టడం. ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి కాస్త కొన్ని ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.